ప్రపంచంలో ఏ పూజ చేయాలన్నా గణపతికే పూజ చేస్తాం. గణపతిని పూజించే మంచి సాంప్రదాయం. మన పర్యావరణం, మన చెరువులు, మన పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచిగా ఉండాలంటే మట్టి వినాయకులను పూజిద్దాం. మట్టి వినాయకులతోటే గణపతి పూజ ప్రారంభిద్దాం. హెచ్ఎంటీ వాళ్ళు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి అందరు ప్రజలందరం కూడా సహకరిద్దాం. వినాయక చవితి వచ్చిందంటే నగరంలో అనేక మంది వినాయక మండపాలు నిర్మించి ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు గడిపి ఆ దేవునికి కోరికలు కోరుకొని మా ప్రాంతం చల్లగా ఉండాలని, మేము చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి అటువంటి పండగని కాలుష్య రహితంగా మనము చేసుకోవాలంటే అందరూ కూడా మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేసి అక్కడనే నిమజ్జనం చేసి ఆ వచ్చిన మట్టిని మీ పూల కుండీలలో పెట్టి పూల మొక్కలు పెంచితే మనం కాలుష్యాన్ని దూరం చేసిన వాళ్ళమైతాము. పురస్కరించుకొని మనము అందరము మట్టి వినాయకుల్ని తీసుకొని మట్టి వినాయకుల్ని పూజిస్తాం. కాబట్టి మన అందరకు ఇది నిమజ్జనం చేసిన తర్వాత ఆ చుట్టుముట్టున్న ప్రాంతాలు మొత్తము నీళ్లు కలుషితమై అన్ని ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం పర్యావరణం కాపాడుకున్న బాధ్యత మన అందరి ప్రజల మీద ఉంది. కాబట్టి మనందరం మట్టి గణపతిని పూజిస్తాం, మట్టి గణపతిని తీసుకొస్తాం, ఈ అన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరుగుతుంది.